అధ్యాయాన్ని సృష్టించాయి. బైబిల్ కాలేజీలకు దూరంగా దేవుని సన్నిధిలో బాప్తిస్మమిచ్చి యోహానుల పరిశుద్ధాత్మ చేత తర్ఫీదు పొందిన ఆధునిక ప్రవక్తగా లక్షలాది మంది ఓఫీర్ గారిని గుర్తించారు. ఈ భూమి మీద వ్రాయబడిన ఏ ఇతర క్రైస్తవ గ్రంథంలో మనకు దొరకని విస్తారమైన సత్య సందేశం, సమాచారం మనకు ఓఫీర్ గారి రచనల్లో దొరుకుతుంది. ఓఫీర్ గారి గ్రంథాలు చదివి సంపూర్ణ సిద్ధిలోనికి సాగిపోవాలని మా ప్రియ ప్రేక్షకులందరినీ కోరుతూ ఉన్నాం. క్రీస్తు రెండవ రాకడ గురించి అనేక మంది భక్తులు ప్రసంగిస్తూ ఉండగా మనం వింటూ ఉంటాం. అయితే వాస్తవానికి క్రీస్తు ప్రభువు రాకడ ఎప్పుడు సంభవిస్తుంది, ఎలా సంభవిస్తుంది? మనం రాకడకు సిద్ధపడాలని అనేక మంది భక్తులు చెబుతున్నారు. అయితే రాకడకు సిద్ధపడటం అంటే ఏమిటి? మనం ఏ రీతిగా సిద్ధపడితే రాకడలో ఎత్తబడతాం? ఇత్యాది అనేక ప్రశ్నలకు పరిశుద్ధాత్మ సహాయంతో దైవజనులు జవాబిస్తూ రాసిన గ్రంథం యుగాంతం. పరిశుద్ధ గ్రంథం చదివే పరిశోధకులకు ఎదురయ్యే అనేక క్లిష్టమైన ప్రశ్నలకు దేవుడు యుగాంతం గ్రంథంలో జవాబులు రాయించాడు. యుగాంతం గ్రంథం అర్థం కాకపోతే మనకు ప్రకటన గ్రంథం అర్థం కాదు. ప్రకటన గ్రంథం అర్థం కాకపోతే బైబిల్లోని ఇతర 65 గ్రంథాలు మనకు అర్థం కావు. తప్పక చదవండి యుగాంతం. రెండవ గ్రంథం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. దేవుడు త్రిత్వమని మనం ఎందుకు నమ్మాలి? బైబిల్లో త్రిత్వం అనే మాట ఎక్కడా వ్రాయబడి లేదు కదా. దేవుడు త్రియేకుడని మనం ఎందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి? ఈ ప్రశ్నలకు దేవుడు పంపిన అధికారిక సమాధానం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. ఇక మూడవ గ్రంథం దేవుని విశ్వ ప్రణాళిక. ఈ విశ్వంలో పాపం ఎందుకు పుట్టింది? ఎలా పుట్టింది? పాపానికి మూలం సాతాను అయితే మరి సాతానును ఎవరు సృష్టించారు? సాతానును సృష్టించడం దేవుని పొరపాటు కాదా? అసలు దేవుడు దేవదూతలను సృష్టిస్తే వారు తిరుగుబాటు చేశారు. మానవులను సృష్టిస్తే వారు పడిపోయారు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఎరిగి ఇటువంటి బలహీనులను ఎందుకు సృష్టిస్తున్నాడు? అన్నిటికీ కర్త దేవుడు అయినప్పుడు ఈ లోకంలో విషాదానికి, పాపానికి దేవుడు కర్త ఎందుకు కాడు? ఈ ప్రశ్నలకు లేఖనాధారాలతో అధికారిక సమాధానం ఇచ్చిన అద్భుత పరిశోధన గ్రంథం దేవుని విశ్వ ప్రణాళిక. నాలుగవది సింహనాదం. ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఉన్న అనేక బోధలను వాక్యకాంతిలో పరీక్షించి ఏది అసత్యం, ఏది సత్యం, ఏది అపోస్తలిక బోధ, ఏది మానవ కల్పిత బోధ అన్న విషయాన్ని కూలంకషంగా చర్చించి నిరూపించిన గ్రంథం సింహనాదం. ఐదవ గ్రంథం మహిమ ప్రపంచం. మరొక పరిశోధనాత్మక గ్రంథం. దేవుడు తన సంఘాన్ని పెండ్లి కుమార్తెగా ఎందుకు పిలిచాడు? క్రీస్తు తన సంఘాన్ని పెళ్లి చేసుకోవడం అంటే ఏమిటి? సంఘం ఎత్తబడ్డాక గొర్రెపిల్ల వివాహ మహోత్సవం తర్వాత ఏం జరుగుతుంది? నిత్యత్వంలో వధూ సంఘం ఏం చేస్తోంది? కొత్త భూమిలో, కొత్త ఆకాశంలో జీవవృక్షపు ఆకులు జనములను స్వస్థపరుస్తాయట. ఆ మహిమలోకంలో కూడా రోగాలు ఉంటాయా? క్రీస్తు ఆయన సంఘం కలిసి చేసే కాపురం ఏమిటి? ఇత్యాది అనేక ప్రశ్నలకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన సమాధానం మహిమ ప్రపంచం. యూదా పత్రిక బైబిల్ గ్రంథంలోని అతి చిన్న గ్రంథాల్లో ఒకటి. కేవలం ఒకే పేజీ ఉన్న యూదా పత్రికపై 310 పేజీల అద్భుత వ్యాఖ్యానం పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అదే పోరాడండి అనే గ్రంథం. ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపించే గ్రంథం దేవుని గండ్రగొడ్డలి. ప్రభురాత్రి భోజన కార్యక్రమం యొక్క అర్థమేమిటి? అంతరార్థమేమిటి? పరమార్థమేమిటి? ప్రభురాత్రి భోజనం వల్ల కలిగే ఆశీర్వాదాలేంటి? అందులో పాలు పొందకపోవడం వల్ల కలిగే నష్టాలేమిటి? ఈ విషయంలో లేఖనమేమి చెబుతున్నదో మనకు స్పష్టంగా తెలియజేసే గ్రంథం ప్రభురాత్రి భోజన రహస్యం. పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వారికి ఎదురయ్యే ఒక క్లిష్టమైన ప్రశ్న, దేవుడు యాకోబు ఏశావుల పట్ల వ్యవహరించిన తీరు. పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందు దేవుడు యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. ఇది అధర్మం కాదా? అన్యాయం కాదా? పుట్టకముందే దేవుని చేత ద్వేషింపబడిన ఏశావు పుట్టిన తరువాత దేవునికి ఇష్టడు ఎలా కాగలడు? ఇది అన్యాయం కాదా? ఈ గడ్డు ప్రశ్నకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన సమాధానమే యాకోబు దేవుడు. దేవుని బిడ్డల పట్ల దేవుని చిత్తం ఏమిటి? దేవుని బిడ్డలు ఏం కోరుకోవాలి? యవన కాలంలో మరణించడం మంచిదా? వృద్ధాప్యంలో మరణించడం మంచిదా? దేవుని పిల్లలు మరణం పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి? జీవితం పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి? ఈ విషయంలో లేఖనం ఏమి చెబుతున్నది తెలుసుకోవాలనుకుంటున్నారా? తప్పకుండా చదవండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఇకపోతే ఉజ్జీవం రావాలి, ఉజ్జీవం కావాలి అని అనేక మంది భక్తులు ప్రసంగిస్తూ ఉండగా మనం వింటూ ఉన్నాం. విశ్వాసులు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఉజ్జీవం ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? అసలు ఉజ్జీవం అంటే ఏమిటి? ఈ విషయంలో అసలు వాస్తవం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే
చదవండి ఉజ్జీవం అంటే. కాకినాడ హిందూ జాగరణ సమితి వారు క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి 61 ప్రశ్నలు లేవనెత్తి ఒక పుస్తకంగా ప్రచురించారు. వాటన్నిటికీ అసలు సిసలైన క్రీస్తు యేసు మనస్సుతో దైవజనులు ఓఫీర్ గారు ఇచ్చిన సమాధానం క్రైస్తవుడి సమాధానం అనే పుస్తకం పేరిట వెలువడింది. మన దేశంలో సువార్త ప్రకటించాలనుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చదివి తీరాల్సిన చిన్న పుస్తకం క్రైస్తవుడి సమాధానం. ఇది పుస్తకాల వ్యాపారం కాదు. ఈ పుస్తకాలు ఉచితమే. అయితే వీటి ప్రచురణ నిమిత్తం ప్రతి పాఠకుని నుండి కూడా మేము డొనేషన్ను అంటే విరాళాన్ని ఆశిస్తూ ఉన్నాం. వీటిని పొందగోరేవారు దయచేసి స్క్రీన్పై కనిపిస్తున్న మా నంబర్లను సంప్రదించండి. మా చిరునామా ఓఫీర్ మినిస్ట్రీస్ LIG 86/1 3వ ఫేజ్ KPHP కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008 9177092230. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofirministries.org. Situation here is very pathetic. Hello, my name is Sam. I am from Agape Child Evangelism. It's a group that is mainly working among the slum people. We are right now in a place called Miapur. It is in Hyderabad, in the crux of the city. If you see, the situation here is very pathetic. We can see so many poor people staying here in huts and they don't have the minimum facilities like food, water, shelter and education and medication. We are working among these slum people for the past 1 year in helping them in terms of providing the basic needs like food, water, shelter, medication. ఇంతకుముందు నేను అల్లరి పిల్లోనిలాగా ఉండటాన్ని, దానికన్నా ముందు నాకు కడుపులో నొప్పి వస్తే అప్పుడు ఆపరేషన్ చేయాలన్నారు. 24 గంటల నొప్పి వచ్చింది, ఆపరేషన్ చేయాలన్నారు. అప్పుడు షామన్నయ్య వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారు. అప్పుడు నాకు ఆపరేషన్ చేశారు. మా నాన్న మా అమ్మని రోజు ఫుల్ తాగేసి చాలా కొడతాడు. ఆయన చాలామంది చూస్తారు కానీ ఎవ్వరు పట్టుకోరు. షామన్నయ్య వాళ్ళు వచ్చి ప్రేయర్ చేస్తే మా నాన్న మందు కొట్టడం మానేశాడు. అక్కడి నుంచి నేను సండే స్కూల్ రావటం మొదలుపెట్టాను. ఈ అన్ని వాళ్ళు వచ్చినాక నాకు ధైర్యం వచ్చేసింది. యేసయ్య గురించి చెప్పలేకే చీకట్లో నుంచి వెళ్ళినప్పుడు నాకేం భయం లేదు. ఇప్పుడు ఆడుకోవడానికి కూడా మంచిగా బలం ఇచ్చాడు. మళ్ళీ స్కూల్కి వెళ్తాం కూడా ధైర్యం ఇచ్చాడు. అన్నయ్య వాళ్ళు వచ్చిన నుంచి భయమే పోయింది. అమ్మ నాన్న మాట వింటున్నాము. అన్నయ్య వాళ్ళు రానప్పుడు చిల్లరగా తిరిగే వాళ్ళని. అన్నయ్య వాళ్ళు వచ్చిన తర్వాత చీకట్లో వెళ్ళేటప్పుడు మంచిగా ధైర్యం ఇచ్చాడు భయపడకుండా. దీని అప్పుడే చల్లమంద చెట్టు
బుడుగున ముంచింది. ఇక్కడిద్దరు మగవాళ్ళు, ఇక్కడిద్దరు చాలు ముంచి ఆ కుర్చీ మీద కూర్చుండబెట్టి బట్ట అమ్మ తీసేసి మాతగా అచ్చిచ్చింది. మర తీసుకొచ్చి ఆటలు తెచ్చి మర తెచ్చి స్వామి ఆయన చేసింది. ఆయన చేసిన దాకా అది ఇవ్వలేదు పండగ ఇవ్వలేదు. మొట్టమొదటి విషయంలో సాము అని ఒక బ్రదర్ ఇక్కడికి వచ్చాడు. వాళ్ళు అగాపే వాళ్ళు పిల్లలకు ప్రతి శనివారం ఇట్లా వాళ్ళు వచ్చి పిల్లల్ని వాళ్ళు ఎంత గలీజ్గా ఉన్నా కానీ ఆ పిల్లల్ని చేర్చుకొని వాళ్ళకి మాటలు చెప్పడము, పాటలు నేర్పడము, అట్లా అనుకుంటే వాళ్ళు స్టేజ్ మీద ఇప్పుడు సాక్ష్యాలు చెప్పే విధంగా కూడా తయారు చేశారు వాళ్ళు వచ్చి. చివరి పిల్ల చెప్పట్లా. ఆర్ యు రెడీ?